నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడోసారి ద్రవ్య సమీక్షలోనూ ఇటీవల రెపో రేట్ను తగ్గించింది. 2025 ఫిబ్రవరి ఏప్రిల్లో 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత ఆర్బీఐ రెపో రేట్ను ఇటీవల 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. రెపో రేట్ను తగ్గించడం ద్వారా ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి తగ్గడం లేక రుణభారం తగ్గుతుంది. కొత్తగా తీసుకున్న వారికి రుణ లభ్యత మొత్తం పెరగడంతో పాటుగా ఈఎంఐ భారం తగ్గే అవకాశం ఉంది. అందుబాటు గృహాల విభాగం నుంచి ప్రోత్సాహం లభించనుంది. ఇది గృహ నిర్మాణ రంగంలో డిమాండ్ని పెంచుతుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ ప్రతికూలతల మధ్య ఆర్థిక వృద్ధికి మద్దతివ్వడానికి వరుసగా మూడోసారి ఇటీవల ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో తక్కువ వడ్డీ రేట్లు నగదు లభ్యతను మెరుగుపరుస్తాయని, క్రెడిట్ను మరింత అందుబాటులోకి తెస్తుందని మరియు వినియోగదారుల ఖర్చును పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థ ఊపును నిలబెట్టడానికి కీలకం కానుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపో రేటును ఇటీవల 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంపై రియల్ ఎస్టేట్ రంగం నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి తగ్గడం, కొత్తగా తీసుకునే వారికి రుణ లభ్యత మొత్తం పెరగడంతో పాటుగా ఈఎంఐ భారం తగ్గే అవకాశం ఉంది. ఇది గృహ నిర్మాణ రంగంలో డిమాండ్ను పెంచుతుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో మందగమనం నెలకొన్న తరుణంలో ఈ నిర్ణయం మార్కెట్కు కొత్త ఊపు అందిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే నెలల్లో డిమాండ్ పెరుగుదలతో మార్కెట్కు ఉత్తేజం లభిస్తుందని క్రెడాయ్ జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం ఇది మూడోసారి. ఇప్పటి వరకు 100 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో గృహ రుణంపై ఈఎంఐ చెల్లింపులో 3,000 నుంచి 4,000 ఆదా అవుతుంది. సామాన్య మధ్యతరగతి వర్గాలకు ఇది చాలా పెద్ద ఊరట. అందుబాటు ధరల్లోని నివాసాల్ని కొనుగోలు చెయ్యాలి అనుకునే వారికి మేలు చేస్తుంది. హైదరాబాద్ లో కోకాపేట వంటి ప్రాంతాల్లో విలాసవంతమైన ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపడుతున్నా 70% వరకు మార్కెట్ అందుబాటు ధరలదే. వడ్డీ రేట్లు తగ్గడంతో ప్రజల కొనుగోలు శక్తి, ఇళ్ల విక్రయాలు పెరిగే వీలుంది. ఆర్బీఐ నిర్ణయానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా స్థిరాస్తి రంగానికి కొన్ని ప్రోత్సాహకాలిస్తే మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. రెపో రేటు తగ్గింపు రియల్ ఎస్టేట్ తో పాటు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈఎంఐ తగ్గింపు నగదు లభ్యత పెరగడం వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. తక్కువ వడ్డీతో గృహ రుణాలు లభించడంతో ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది. తగ్గిన వడ్డీ రేట్లు డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రోత్సహిస్తాయి. తద్వారా నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకుని ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇటీవల ఆర్బీఐ రెపో రేటు 50 బేసిస్ తగ్గించడం ద్వారా గృహ కొనుగోలుదారుల విశ్వాసాన్ని పెంచుతుందని, డెవలపర్లకు ఉపయోగకరంగా మారుతుందని, ముఖ్యంగా మధ్య ఆదాయం, అందుబాటు గృహాలను ఉత్సాహంగా కొనుగోలుదారులు ముందుకు వస్తారని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. మరిన్ని విశేషాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఇది బిల్డర్స్కి డైరెక్ట్గా ప్రోత్సాహం కాకపోయినా ఇండైరెక్ట్గా ఇది బిల్డర్ కమ్యూనిటీకి, ఎవరైతే సెల్లర్స్కి ఎలా ఉపయోగపడుతుందని అంటే, ఇప్పుడు లిక్విడేషన్ మనీ అనేది అట్ డిస్పోజల్ బయర్స్కి ఎక్కువ వస్తుంది. సో విత్ ది సేమ్ బడ్జెట్ వాట్ దే హ్యావ్ అలొకేటెడ్ టు బై అ హోమ్, సో మోర్ మనీ ఈజ్ గెటింగ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు పర్చేజ్ ది హౌస్. సో ఆ రకంగా లిక్విడిటీ ఆఫ్ మోర్ మనీ మార్కెట్లోకి రావడం వల్ల సేల్స్ పెరగడము, బిజినెస్ ఎక్కువ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇల్లు కొనబోయే వాళ్ళు ఏదైతే లోన్ తీసుకోవాలని అనుకుంటారో వాళ్ళకున్న శాలరీ, ఆ రెవెన్యూ బేసిస్ మీద లోన్ ఎలిజిబిలిటీ అనేది పెరుగుతుంది ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల. సో లోన్ ఎలిజిబిలిటీ పెరగడం వల్ల ఎక్కువ లోన్ తీసుకొని ప్రాపర్టీస్ని కాస్త బెటర్ ప్రాపర్టీ, సపోజ్ ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు బడ్జెట్ని కాస్త ఇంక్రీజ్ చేసుకొని 3 బెడ్రూమ్ కొనుక్కునేదానికి, 2.5 కొనుక్కునేదానికి సేమ్ ఈఎంఐలో వాళ్ళకి అవకాశం వస్తుంది ఒక రకంగా. రెండవది వచ్చేసి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ ఓనర్స్ కానీ ఎవరైతే హోమ్ లోన్స్ తీసుకున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా గొప్ప అవకాశము. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కానీ లోన్ తీసుకుని ఉంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సేమ్ ఈఎంఐ కంటిన్యూ చేస్తూ టెన్యూర్ ఆఫ్ ది లోన్ తగ్గించుకోవడం కానీ, లేదు టెన్యూర్ని అలానే ఉంచుతూ ఈఎంఐని తగ్గించుకోవడం కానీ. ఇది చాలామందికి ఈ విషయాలు జనరలీ లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐస్ పే చేస్తూ ఈ రెపో రేట్ మోడిఫికేషన్స్, రిడక్షన్స్ అనేవి పట్టించుకోరు. ఏ బ్యాంక్ నుంచి అయితే హోమ్ లోన్ తీసుకున్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేయొచ్చును. ఒకటి వచ్చేసి రిడక్షన్ ఆఫ్ ది లోన్ టెన్యూర్ అయినా చేసుకోవచ్చును,
లేదు ఈఎంఐ అయినా తగ్గించుకోవచ్చు. ఈ రెండు చేసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. లేదు పర్టికులర్ బ్యాంక్ అది రూల్ పర్మిట్ చేయదు అనుకునేటట్లుగా ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే లోన్ కూడా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ ఎ బిగ్ కాంపిటీషన్. సమ్ బ్యాంక్స్ ఇంప్లిమెంటేషన్ ఇమ్మీడియట్గా చేస్తాయి, కొన్ని బ్యాంక్స్ టైం తీసుకొని చేస్తాయి. కొన్నిసార్లు అడిగితే కానీ చేయవు కొన్ని బ్యాంకులు, కొన్ని రిక్వెస్ట్ లేకుండా ఆటోమేటిక్గా చేస్తాయి. ఈ లోన్ ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్ కానీ అది కస్టమర్ అనే అతను బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి రిక్వెస్ట్ చేసేదాన్ని బట్టి ఇది జరుగుతుంది. సో ఇది ఎగ్జిస్టింగ్ లోన్ ఉండి ఇంటికి ఈఎంఐ కడుతున్న వాళ్ళకి అండ్ కొత్తగా లోన్ కొనుక్కునే వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను. సో వాళ్ళకి లోను మామూలుగా ఇంతకుముందు ఉన్న శాలరీ ఇప్పుడున్న శాలరీ సేమ్ అయినా సరే ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల సుమారు ఇంతకుముందు ఒక శాలరీ మీద ₹1,00,00,000 లోన్ వస్తే ఇప్పుడు అది 1,10,00,000 1,15,00,000 అవుతుంది. వాళ్ళు కూడా ఈ ఫ్లెక్సిబిలిటీని వాడుకోవచ్చు. ఈ టైంలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతూ వస్తున్నప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ లెస్ దెన్ 8% హోమ్ లోన్ ఇంట్రెస్ట్కి వచ్చిన సమయంలో జనరల్లీ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సైనోసాయిడల్ కర్వ్ లాగా ఇంట్రెస్ట్ రేట్ మారుతూ వస్తుంది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల టెన్యూర్లో. సో ఇది బెస్ట్ టైం ఏంటంటే బెస్ట్ థింగ్ టు గో ఫర్ ఎ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ బ్యాంక్ ఈజ్ ఆఫరింగ్. బికాస్ ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ రేట్ బాటమ్ అవుట్ అవుతుంది కాబట్టి ఈ బాటమ్ అవుట్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో హోమ్ లోన్స్ కొత్తగా తీసుకున్నప్పుడు రేపు ఫర్దర్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా కూడా ఆ ఫ్లక్చుయేషన్స్ వీళ్ళకు అఫెక్ట్ అవ్వవు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అధునాతన భవన నిర్మాణానికి డిజైన్లు అందించే ఓ ఆర్కిటెక్ట్ దంపతులు భిన్నంగా ఆలోచించారు. అందరిలా కాంక్రీట్తో కాకుండా మట్టితో 2 అంతస్తుల ఇంటిని నిర్మించారు. 30 ఏళ్ల క్రితం రూపుదిద్దుకున్న ఈ ఇల్లు నేటికి కొత్తగానే కనిపిస్తోంది. వేడిని వెదజల్లే కాంక్రీట్ బిల్డింగ్స్ నడుమ చల్లదనాన్ని పంచే ఈ భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరి ఈ మట్టిల్లు ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన రేవతి, బసంత్ కామతులు ప్రముఖ ఆర్కిటెక్టులు. గ్రామీణ వాతావరణంపై మక్కువతో పర్యావరణ అనుకూలమైన మట్టి ఇల్లును నిర్మించాలని అనుకున్నారు. అందుకోసం మట్టి ఇటుకలను వాడారు. ఏ సీజన్లోనైనా ఉష్ణోగ్రత దాదాపు ఒకేలా ఉండటం కోసం ఇంటి పైకప్పుకు మట్టి, కలప, వెదురును ఉపయోగించారు. ఇంటి గోడలు, నేలపై బురద, ఆవు పేడను వినియోగించారు. కృత్రిమ వర్షాన్ని తలపించే విధంగా ఇంటి ఆవరణ మధ్యలో ఒక స్ప్రింక్లర్ను సైతం ఏర్పాటు చేశారు. సూపర్ కూల్ మట్టి ఇంటిని నిర్మించిన రేవతి కామత్, బసంత్ కామత్ ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఇంటి నిర్వహణ బాధ్యతలను ప్రేరణా ప్రసాద్కు రేవతి కామత్ కుమారుడు అప్పగించారు. అయితే ఆ ఇంటి నిర్మాణాన్ని ఆర్కిటెక్ట్ కోర్సును చేస్తున్న విద్యార్థులకు పాఠాలను బోధించడంలో ఉపయోగిస్తున్నారు. ఈ ఇల్లు మండే ఎండల్లో కూల్గా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుందని ప్రేరణా ప్రసాద్ తెలిపారు. సిటీ మధ్యలో ఉన్న ఈ ఇల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చి కాసేపు ప్రశాంతంగా గడుపుతున్నారు. ఆకర్షణీయంగా నిర్మించిన ఈ ఇల్లు సందర్శకులకు ఇప్పుడు సెల్ఫీ స్పాట్గా మారడం గమనార్హం. ఈ ఇంట్లో ఉంటే పర్వతాల్లో తిరుగుతోన్న ఫీలింగ్ కలుగుతోంది. మండే ఎండల్లోనూ ఈ ఇల్లు కూల్గా ఉంటుంది. ఏసీ అవసరమే ఉండదు. శీతాకాలంలో ఈ ఇల్లు వెచ్చగా ఉంటుంది. ఈ అద్భుతమైన కలల ఇంటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది 30 ఏళ్ల కిందటిది అంటే నమ్మలేకపోతున్నారు. మట్టి ఇల్లు కూడా బలంగా నిలవగలదని ఈ ఇల్లు నిరూపించింది. నేను ఈ ఇంటిని బాగా డెకరేట్ చేయించాను. రేవతి కామత్ కుమారుడు ఈ ఇంటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు అని సూరజ్ కుండ్లోని మట్టి ఇంట్లో ఉంటున్న ప్రేరణ ప్రసాద్ అన్నారు. రోజురోజుకు భవన నిర్మాణంలో సరికొత్త రూపకల్పనలు వచ్చినట్టే ఇంటి అంతర్గత అలంకరణలో కూడా వైవిధ్యమైన మార్పులు గృహ యజమానులు కోరుకుంటున్నారు. మీ ఇంటీరియర్ రూపకల్పనలో కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇంటి అందం పదింతలవుతుంది. దాంతో ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల జీవనం ఉల్లాసభరితంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు ఇంటి అంతర్గత అలంకరణ ఇంట్లో సభ్యుల మానసిక ప్రేరణాత్మకంగా ఉండాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్లో వచ్చిన సరికొత్త రూపకల్పనలు ఎలా ఉన్నాయో నేటి శ్రీనిలయం గృహశోభలో చూద్దాం. This room belongs to the young daughter of the house. ఈ రూమ్లోకి ఎంటర్ కాగానే డోర్ వెనకాల కొంచెం స్పేస్ ఉండడం వల్ల ఆ స్పేస్ ఉపయోగించుకొని ఇక్కడ అద్దము డ్రెస్సింగ్కి సంబంధించినవన్నీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము. ఈ అద్దం వెనకాల స్టోరేజ్ స్పేస్ ఉంది అన్నీ పెట్టుకోవడానికి. డోర్ నుంచి లోపల రూమ్లోకి వచ్చేసరికి ఆ అమ్మాయికి వైట్ అండ్ బ్లూ కలర్ ఇష్టం అని చెప్పింది. అందుకని ఆ అమ్మాయి నచ్చినట్టు వైట్ కలర్లో బెడ్ తీసుకున్నాము. బెడ్ వెనకాల హెడ్ బోర్డ్ చేసి ఆ హెడ్ బోర్డ్కి
చుట్టూ కోవ్ లైటింగ్ ఇచ్చి అక్కడి నుంచి పైకి ప్రొఫైల్ లైటింగ్ ఈ డిజైన్ తోటి కనెక్ట్ అయ్యేటట్టు చూసుకుంటూ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము. ప్రొఫైల్ లైటింగ్ కాకుండా మళ్ళీ జనరల్ లైటింగ్ కూడా ఇచ్చాము. పిల్లలు చదువుకున్నప్పుడు కానీ ఏదైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు చాలా బ్రైట్గా ఉంటే రూము అందంగా ఉంటుందని ఎక్స్ట్రా లైటింగ్ ఇచ్చాము. ఇది ఈ అమ్మాయి వార్డ్రోబ్కి స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము. ఇవి స్లైడింగ్ డోర్స్ పైన అమ్మాయిని ఏ థీమ్స్ అంటే ఇష్టమో అడిగి దాని ప్రకారము ఒక సిటీస్కేప్ ఇక్కడ చూసినా ఇక్కడి నుంచి మనం బయటికి చూసినా ఇలాగే సిటీస్కేప్ కనిపించేటట్టు ఉంటుంది. ఆ కంటిన్యూటీ ఉంటుంది. ఆ అమ్మాయికి కావాల్సిన కలర్స్ ఉన్నాయి. ఎప్పుడూ కూడా వార్డ్రోబ్స్కి చాలామంది కింద 4 ఇంచులు స్కర్టింగ్ ఇచ్చేసి పైన వార్డ్రోబ్ పెడతారు. అలా పెట్టడం వల్ల ఆ 4 ఇంచుల స్పేస్ కూడా వేస్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఆ 4 ఇంచుల స్కర్టింగ్ స్పేస్ లేకుండా 9 ఇంచులవి ఇట్లాంటివి డ్రాస్ పెడతాను. ఈ డ్రాస్లో చిన్న చిన్నవి చాలా సామాన్లు పట్టేస్తాయి. దానివల్ల ఏంటంటే పిల్లల దగ్గర ఉన్న ఎన్నో సామాన్లు మొత్తం లోపలికి నీట్గా వెళ్ళిపోతాయి. ఈ కర్టన్స్ కూడా ఇదే థీమ్ ఫాలో అవుతూ వైట్ అండ్ బ్లూ మళ్ళీ ఈ ఆంబ్రే తీసుకొని ఇలాంటి మంచి డిజైన్ తీసుకొని కర్టన్స్ ఇచ్చాము. కర్టన్స్కి వెనకాల ఎప్పుడు బ్లాక్అవుట్ ఉంటుంది. సో దాట్ ఎక్స్ట్రీమ్ సన్లైట్ ఉన్నప్పుడు సన్ కనిపించకుండా మొత్తం రూమ్ అంతా డార్క్గా చేసుకోవచ్చు. ఈ స్టడీ టేబుల్ ఆ అమ్మాయికి కావాల్సిన కంప్యూటర్ అవన్నీ పెట్టుకోవడానికి కిందకి పాయింట్స్ ఉంటాయి. పైనంతా వైర్లు అవి కనిపించకుండా కింద పాయింట్స్ ఉండి ఇక్కడి నుంచి ఆర్గనైజర్ ఉండి దీంట్లోంచి వైర్స్ బయటికి వస్తాయి. ఈ అమ్మాయి చాలా ఎక్కువ బుక్స్ చదువుతుంది. పుస్తకాలు చదవడం చాలా ఇష్టము. నాకు పుస్తకాల కోసం ప్లేస్ కావాలని అడిగిందని ఇలా షెల్ఫ్లు పెట్టి ఆ అమ్మాయి పుస్తకాలన్నీ పెట్టుకోవడానికి అనుగుణంగా ఉండేటట్టు దీన్ని క్రియేట్ చేశాను. ప్రతి రూమ్ కూడా ఆ రూమ్లో ఉండే వాళ్ళకి ఓన్ హ్యావెన్ లాగా ఉండాలి. ఇట్ షుడ్ బి దేర్ ఓన్ ఇండివిజువల్ కాంపాక్ట్ స్పేస్. అలా క్రియేట్ చేసిన స్పేస్ ఇది. This is the master bedroom of the house. A very nice spacious room. వాళ్ళకి ఇక్కడ బయట ఒక వార్డ్రోబ్ ఇచ్చాము. దిస్ ఇస్ డన్ ఇన్ అ ఎథనిక్ స్టైల్. ఆవిడకి ఇలాంటి బెడ్ కావాలి అని అన్నారు. దానికి బ్యాక్ డ్రాప్ అయితే ఇలా ఎథనిక్గా తీసుకుంటే బాగుంటుందని ఇలాంటి బ్యాక్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ రూమ్లో కూడా వేరే రూమ్ల లాగా మంచి పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి. ఈ కర్టన్స్ కూడా ఈ రూమ్కి థీమ్కి అనుగుణంగా తీసుకున్నాము. ఇట్స్ ఇన్ అ వెరీ మ్యూటెడ్ షేడ్స్ which is apt for a master bedroom with lot of self design in it. Relaxed ga vallu ikkada కూర్చొని they can even work కావాలంటే లేకపోతే కూర్చొని they can have interesting conversations అలా ఉండేటట్టు క్రియేట్ చేసిన చిన్న స్పేస్, ఎస్థెటిక్గా క్రియేట్ చేసిన స్పేస్ ఇది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నన్ను వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఒక ఆఫీస్ స్పేస్ కావాలి ఇంట్లో అని అడుగుతున్నారు. ఇంట్లో వర్క్ చేయడానికి ఒక డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ కావాలి అని అడిగారు. అదే కాకుండా ఇదే స్పేస్ని వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా యూజ్ చేస్తామని అడిగారు. దానివల్ల క్రియేట్ చేసిన స్పేస్ ఇది. ఈ ఆఫీస్ స్పేస్లో బుక్స్ కోసం ర్యాక్స్ ఉన్నాయి, స్టోరేజ్ షెల్ఫ్స్ ఉన్నాయి, ఫుల్ ర్యాక్స్ బుక్స్ కోసం కూడా క్రియేట్ చేసాము. దీనికి మంచి లైటింగ్ ఇచ్చాము. ఈ లైటింగ్తో పాటు బ్యాక్గ్రౌండ్ లాగా వాల్ నుంచి సీలింగ్ వరకు వెళ్ళే వాల్ పేపర్ ఇచ్చాము. అలాగే వాల్ టు సీలింగ్ లైటింగ్ ఇన్ అ నైస్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చాము. వీళ్ళకి ఇక్కడ కూర్చోడానికి మంచిగా సీటింగ్ ఉంది. ఎంటర్టైన్మెంట్ కోసం టెలివిజన్ అవి ఇచ్చాము. అలాగే వర్క్ చేసుకోవడం కోసం డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ కూడా ఇచ్చాము. దీనివల్ల ఏంటంటే ఇక్కడ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ వర్క్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇంటి ఓనర్ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసే స్పేస్ కూడా అయిపోయింది. ఈ రూమ్ హైలైట్ ఏంటంటే దాని లైటింగ్. ఆ లైటింగ్ వల్ల చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ అయింది. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంతింటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంతింటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలన్న ఆలోచన చేసుకుంటారు. మరి ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు.
మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇంటికి వాస్తు దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి? మనం కొన్ని విషయాలు ఇంటిని చూస్తే అర్థమవుతాయి, చూడకుండా మనం కొన్ని నిర్ధారించలేము. ఇక్కడ చూడకుండా కొన్ని నిర్ధారించలేము అనేటువంటి విషయాలు ఏంటంటే, సహజ సిద్ధంగా మనం ఏమన్నా ఇల్లు తీసుకున్నప్పుడు ఆ ఇంట్లో వాస్తు దోషం ఉందా లేదా అనేటువంటిది మొట్టమొదటిగా గృహ గర్భము అనేటువంటిది తీసుకుంటాం. అంటే దీన్ని మనం గృహాన్ని 9 భాగాలు చేసినప్పుడు ఈ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క భాగం దీన్ని బ్రహ్మస్థానము అంటారు. ఈ బ్రహ్మస్థానంలో ఎలాంటి దోషము ఉండకుండా ఉంటేనే ఇక్కడ వాస్తురీత్యా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది టెక్నికల్గా అనేటువంటిది మనం తీసుకోవాలి. ఇక్కడ బ్రహ్మస్థానంలో పొరపాటున కూడా లిఫ్ట్ కానివ్వండి, అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి, సెప్టిక్ పిట్స్ కానివ్వండి, డ్రైనేజ్ లైన్స్ కానివ్వండి, పొరపాటున కూడా దీనిలోంచి తీసుకెళ్ళకూడదు. అంటే ఇక్కడ రాకుండా చూసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఇక్కడ ఇవన్నీ కూడా వస్తే అక్కడ ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ బ్రహ్మస్థానము అనేటువంటిది మనం ఎలాంటి కోణదోషాలు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ కోణదోషాలు అంటే ఏంటి, మనం జనరల్గా డిజైన్ చేసినప్పుడు ఈ యొక్క కాలం పొజిషన్ మార్కింగ్ అనేటువంటిది తీసుకుంటాం. ఈ కాలమ్స్ అనేటువంటిది బ్రహ్మస్థానం నుండి మనం బీమ్స్ తీసుకుంటాం కొన్ని చోట్ల. అలా తీసుకున్నప్పుడు ఈ కోణదోషాలు అనేటువంటివి ఏర్పడతాయి. సహజ సిద్ధంగా వాస్తుదోషం ఉందా లేదా అనేటువంటిది ఇవన్నీ కూడా మనం చూసుకొని నిర్ధారణ చేసుకోవాలి. అదేవిధంగా ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణశరీరం గృహం పూజాదే విషయోగ భోగరచన మిత్రాతమాధిస్థితి. ఇలా శివమానస స్తోత్రం చదివితే ఎంత మానసిక సంతృప్తి కలుగుతుందో, ఒక ఇంట్లో గృహస్థుడు ఉన్నప్పుడు అదే విధమైనటువంటి ఆనందం కలగాలి, అదే విధమైనటువంటి ఆత్మ సంతృప్తి కలగాలి, అదేవిధంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్య సిద్ధితో ఉండాలి. అలా లేకుండా ఏదో కించిత్ చిన్న చిన్న సమస్యలకి మా ఇంట్లో వాస్తుదోషం ఉందేమో అనేటువంటి అనుమానాలతో ఉంటే అదే మనల్ని పెనుభూతమై కాటేస్తుంది. కాబట్టి మనం మొట్టమొదటిగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇల్లు ఎగ్జాక్ట్గా రోడ్డుకి పర్పెండిక్యులర్గా ఉందా లేదా. అదేవిధంగా క్షేత్రపద వికరణము అంటారు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కంటికి ఇంపుగా ఉండదు. కంటికి ఇంపుగా లేనిదే వాస్తుదోషం అని అన్నారు. కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం సహజ సిద్ధంగా ఏదైనా వాస్తుదోషం ఉన్నప్పుడు కొంచెం అభివృద్ధిలో మందగమనం అనేటువంటిది ఉంటుంది. అంటే మనం ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఏదైనా కలిసి రాకపోవటమో, అదేవిధంగా పిల్లలు అభివృద్ధి చెందకపోవటమో, అదేవిధంగా పిల్లలు మ్యారేజెస్ అనేటువంటివి లేట్ అవ్వటము, ఇవన్నీ కూడా కొంత వాస్తురీత్యా ఇబ్బంది అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. వాస్తుశాస్త్రం అనేటువంటిది మనిషి జీవితం మీద 20% మాత్రమే, 30% గృహశాస్త్రం, అదేవిధంగా గ్రహశాస్త్రం ఒక 20%, అదేవిధంగా మనం చేసేటువంటి అనుష్ఠాన బలం 20%, మిగతా పర్సంటేజ్ కూడా మనం చేసేటువంటి విధి విధానం కర్మానుసారిని వచ్చినటువంటి అదృష్టం మీద ఉంటుంది. అంటే ఇవంతా కూడా కాంబినేషన్ ఆఫ్ ఆల్. ఇంటి ముఖద్వారం తూర్పు దిక్కుకే ఎందుకు ఉండాలి? ఇక్కడ తూర్పు వాకిలి అనగానే పిల్లల అభివృద్ధి, అదేవిధంగా సూర్యరశ్మి ఆ యొక్క ప్రధాన ద్వారం నుండి ఆ యొక్క గృహక్షేత్ర పదంలోకి పడుతుంది, అంతా శుభమే జరుగుతుంది, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ తూర్పు వైపు వాకిలి అనేటువంటిది తూర్పు రాజవీధికి మ్యాండేటరీ, ఇందులో ఎలాంటి సందేహము లేదు. అది కూడా ఏమిటి, ఉచ్చస్థానంలో మనం ఆ యొక్క తూర్పు రాజవీధికి మనం ఏదైనా ప్లాట్ తీసుకున్నప్పుడు, ఈ విధంగా గృహం తీసుకున్నప్పుడు, సింప్లెక్స్ అయినప్పుడు, ఇండిపెండెంట్ హౌస్ అయినప్పుడు ఈ యొక్క ప్రవేశ ద్వారము, అదేవిధంగా ఇటుపక్క అటుపక్క 2 గవాక్షాలు అంటే 2 కళ్ళలాగా 2 విండోస్ పెట్టి మనం ఈ యొక్క గృహగణితం చేసి మనం నిర్మాణం చేసుకోవటం ఇవన్నీ చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే ఈస్ట్ ఫేసింగ్లో ఇక్కడ తూర్పు వాకిలి అన్నారు. తూర్పు వాకిలి అంటే ఏమిటి, మనము తూర్పు నుండి పడమరకి వెళ్తున్నాం.
ఇక్కడ ఇల్లు అనేటువంటిది తూర్పుని చూస్తోంది. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ అని ఎందుకంటున్నాం, మనం ఈస్ట్ నుండి పడమరకు వెళ్తున్నాం, అలాంటప్పుడు పడమర ఫేసింగ్ అవ్వాలి కదా అనేటువంటి చాలామందికి సందేహం. ఇక్కడ మనం చూసుకునేటువంటి దిశ ఏదైతే ఉందో అది ఇంటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. ఇల్లు చూస్తోంది ఏమిటి, తూర్పుని, కాబట్టి ఇది తూర్పు రాజవీధి, తూర్పు ఫేసింగ్ హౌస్ అవుతుంది. ఈ తూర్పు ఫేసింగ్ హౌస్లో ఎప్పుడూ కూడా మన ప్రధాన ద్వారం, దాన్నే ముఖద్వారము అన్నారు. ఈ ముఖద్వారము అనేటువంటిది రాజవీధిని చూడాలి. ఇక్కడ గడప పెట్టి ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రవేశ ద్వారం పెడతారో ఈ గడపని ఈ యొక్క రాజవీధి నుండి అమ్మవారు చూసి లక్ష్మీదేవి ఆగమనం ఉంటుంది, అదే శ్రీనిలయం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా రాజవీధికి ఎదురుగా ఆ యొక్క ప్రవేశ ద్వారం, ముఖద్వారం ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి. ఇక్కడ తూర్పు వైపే ఉండాలి అనేటువంటిది ఎక్కడా ప్రామాణికం లేదు. అదే ఇప్పుడు దక్షిణ రాజవీధి అనుకోండి, ఇదే దక్షిణ రాజవీధి అనుకోండి, ఇక్కడ తూర్పు ఉంటుంది, ఇటువైపు తూర్పు, కాబట్టి ఇక్కడ మీకు కంపల్సరీగా డోర్ ఉండాలి అనేటువంటి రూలేం లేదు. ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది దక్షిణ ఆగ్నేయంలో ప్రధాన ద్వారం ఉందా లేదా, దక్షిణ ఆగ్నేయంలో ముఖద్వారానికి రెండు వైపులా 2 గవాక్షాలు ఉన్నాయా లేదా, ఆ యొక్క గడప దగ్గర నుండి చూస్తే రాజవీధి కనిపిస్తుందా లేదా అనేటువంటిదే మనం ప్రామాణికంగా చూసుకోవాలి. ఇది కనుక సౌత్ తీసుకుంటే, ఇక్కడ ఈస్ట్ వైపు ఇక్కడ ద్వారబంధం అనేటువంటిది మ్యాండేటరీ కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుండి ఖచ్చితంగా గాలి వెలుతురు అనేటువంటిది మనకి ఇంటి లోపలికి ప్రసరణ అవ్వాలి. ఎప్పుడైతే గాలి వెలుతురు ఇంటి లోపలికి ప్రసరణ ఇక్కడ నుండి అవ్వదో ఉచ్చస్థానం మూతపడినట్టు. మనం ఏదైనా చూసుకోవాల్సింది ఒక ఇంటికి 4 ఉచ్చస్థానాలు ఓపెన్గా ఉండటం. ఓపెన్గా ఉండటం అంటే ఏంటి, గాలి వెలుతురు అక్కడ నుండి ఖచ్చితంగా ఇంటి లోపలికి రావాలి. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.